వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రిసైడింగ్ అధికారులు పంచాయతీ ఎన్నికల్లో కనబరిచిన పనితీరును మున్సిపల్ ఎన్నికల్లో కూడా కనబరిచి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు 10వ తేదీన జరిగే పురపాలక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొని ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల బాధ్యత కీలకమని, దానిని గమనించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ఎన్నికలలో ఎటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. మంచి జోష్ అనేది ఇక్కడ తెనాలిలో కనిపిస్తుంది. ఆంధ్ర పెరిస్ పేరున్న తెనాలి పట్టణం ఎప్పుడైనా వస్తే వి ఫీల్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నివసించిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు డెఫినెట్లీ ఇట్స్ ఒక మంచి గౌరవం లాగా ఉంది. సేమ్ థింగ్ ఐ వాస్ టెలింగ్ టు సబ్ కలెక్టర్ ఆల్సో, నాట్ వెరీ ఫ్యూ పీపుల్, లైక్ నాట్ మెనీ పీపుల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఇన్ అ very prosperous and very progressive kind of area like Tenali. So మీరందరూ ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఒక మంచి గౌరవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డైనమిక్గా కనిపిస్తున్నారు. సో ఐ హోప్ యూ విల్ స్టాండ్ ఫస్ట్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్ శాతం. సో ఆ నమ్మకం నేను మీ అందరి నుంచి అడుగుతున్నాను. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ స్వీప్ ప్రోగ్రామ్. మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏపీ ఉన్నారు కాబట్టి వాట్ ఎవర్ ట్రైనింగ్ ఏదైతే తీసుకుంటున్నారు, అంటే మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మనం అందరూ పని చేస్తాము. ఒకసారి ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అయిపోతే పోలింగ్ స్టేషన్లో ఏదైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, హీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీ. వాట్ ఎవర్ డిసిజన్ హీ టేక్స్ దట్ ఈస్ ఆల్మోస్ట్ ఫైనల్. సో దాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీ అందరి పైన ఉంటుంది కాబట్టి చాలా చక్కగా సిన్సియారిటీ అండ్ యాజ్ సబ్ కలెక్టర్ గారు టోల్డ్ రూల్ బౌండ్ గా మీరందరూ పని చేసుకోవాలి. వాట్ ఎవర్ బాధ్యత మీకు ఇవ్వడం జరుగుతుంది అది చక్కగా నిర్వహించండి. ఐడెంటిఫికేషన్ ఏదైతే వాళ్ళు ఐడి కార్డ్ తీసుకుని వస్తారో అవన్నీ కూడా సరిగా చూసుకోవడం, సో దట్ ఎనీ ఫ్రాడ్ ఓటింగ్ డజంట్ టేక్ ప్లేస్. ముందు రోజు వచ్చి అక్కడ అన్ని ఏర్పాట్లు చూసుకోవడము, అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ తాలూకా పోలింగ్ ఏజెంట్స్ ఉంటారో వారికి ఐడి కార్డ్స్ ఇవ్వడము, పోలింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒక మాక్ పోలింగ్ కండక్ట్ చేయడము, ఆ బ్యాలెట్ బాక్స్ సరిగా ఉందా లేదా అవన్నీ చూసుకోవడము, వాట్ ఎవర్ స్టాచ్యుటరీ ఫార్మ్స్ ఆర్ స్టాచ్యుటరీ సర్టిఫికేట్ విచ్ ఆర్ దేర్, వాట్ ఆల్ కైండ్ ఆఫ్ డైరీలో ఏదైతే ఎంట్రీ చేసుకోవాలి అవన్నీ చక్కగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భంలో చాలా కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ వాట్ ఎవర్ ఫైనల్ డిసిజన్ హ్యాపెన్స్ ఇవన్నీ డాక్యుమెంట్స్ కానీ రిజిస్టర్స్ మనము కోర్టులో కూడా ప్రజెంట్ చేయాల్సిన ఉంటుంది. కాబట్టి వెరీ కేర్ఫుల్, వెరీ మైన్యూట్గా మీరందరూ మీ డ్యూటీ అనేది నిర్వహించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్, యూ క్లారిఫై ఆల్ ద డౌట్స్ యూ ఆర్ హ్యావింగ్. Because election procedure we have to go as per the rule, as per the guideline given by the State Election Commission and Election Commission of India. So please only follow the rule book, and if you have any doubt please ask the master trainer. On polling day also and before polling day also there is a control room at the commissioner's office and that master trainer will also sit there. So you have any doubt anytime, so please ask and call and will be clarified at that point of time only. లాస్ట్ టైం ఇక్కడ పంచాయత్ ఎలక్షన్ తెనాలిలో జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్, అడిషనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరూ బాగానే చేశారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ యూ, ఆల్ ఆఫ్ యూ ఆల్సో, అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఆన్ 10th of March. పాల్గొనడం జరుగుతోంది. ఓటు యొక్క ఆవశ్యకతను, విలువను తెలియజేసే విధంగా ప్లకార్డులు చేకూరి ప్రతి ఒక్కరికి అవగాహన सर सब कल कर
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ ఎలక్షన్ కమిషన్ అథారిటీ ఆఫీసర్ ఎం జస్వంతరావు, ఎంఆర్ఓ కె రవిబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. స్థానిక 27వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్ పొంతగాని నాగరత్నమ్మ, తిరుపతయ్య దంపతులు తమ అనుచరులతో వైసీపీలో చేరారు. శనివారం స్థానిక గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనాబతుని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పల్లెపూరులో ప్రజలు వైసీపీకి ఏ విధంగా మద్దతు తెలిపారో అదేవిధంగా పురపూరులో కూడా అందించబోతున్నారని పేర్కొన్నారు. వైసీపీలో చేరిన నాగరత్నమ్మ, తిరుపతయ్య దంపతులు మరియు వారి మిత్ర బృందం 27వ వార్డులో పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరారు. 27వ వార్డుకు సంబంధించి గత కౌన్సిలర్గా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పనిచేసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా తనకున్న అనుభవంతో ఆ వార్డులో వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం, మరి ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ఆర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని చెప్పి ఈరోజు దంపతులిద్దరు పొంతగాని నాగరత్నమ్మ అలాగే తిరుపతయ్య గారు వాళ్ళ అనుచరులతో ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వటం చాలా సంతోషం. అలాగే ఉదయపూర్వక వాళ్ళకి స్వాగతం పలుకుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ద్వారానే మన జీవితాలు బాగుపడుతున్నాయి అని ఈరోజు ప్రజలు ఆ విశ్వాసంతో వైఎస్ఆర్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో అదే తీర్పిచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా పట్టణ ప్రజలు అదే తీర్పునివ్వటానికి రేపు 5వ తారీఖున పోలింగ్ రోజున ఇవ్వటానికి రెడీగా ఉండాలి. మేము ఈ వైఎస్ఆర్ పార్టీలో రావటం కారణం సంక్షేమ పథకాలన్నీ మాకు పూర్తిగా ఉదాహరణగా నచ్చినాయి కాబట్టి మేము ఈ పార్టీకి సేవ చేద్దామని ధైర్యంతో ముందుకు సాగాము. శివకుమార్ గారంటే ఆ మాట్లాడే విధానం కానీ, దగ్గర చేర్చుకునే మనస్తత్వం కానీ అది నాకు బాగా నచ్చినది. అందుకనేనని మేము పార్టీలోకి రావడం జరిగిందండి. మేడం గారు ఇటు తిరిగండి, రత్నం గారు ఇటు తిరిగితే మీరు ఇటు నుంచి అటు ఇటు దుమ్మేది నీళ్ళు పెట్టించేసాను కదా నాయన. కార్యక్రమంలో విక్రమ్, బండ్లమూడి నాని, నరేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రం అందించే నిధులు తీసుకుని గత ప్రభుత్వం, నేటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించాయని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పురపాలక సంఘం ఎన్నికలలో భాగంగా బీజేపీ, జనసేనల కూటమి అభ్యర్థుల తరపున పట్టణ 9వ వార్డు నందు ప్రచారం నిర్వహించారు. 9వ వార్డు నందు జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిలక్ష్మికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించినట్లయితే అభివృద్ధి, ప్రధానంగా అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. కేంద్రం నుండి స్థానిక సంస్థల అభివృద్ధి కోసం వచ్చిన నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలు కట్టే పన్నులు గాని, కేంద్రం నుండి వచ్చే నిధులను అభివృద్ధికే ఖర్చు పెడతామని హామీ ఇచ్చారు. తెనాల్లో 9, 10, 11, 12 ఈ 4 వార్డులో ప్రచారం చేయడానికి ఈ రోజున 9న మొదలు పెట్టడం జరిగింది. 9వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి సిరిశాల ఆదిలక్ష్మి గారు మరి జనసేన తరపున పోటీ చేస్తున్నారు. మరి వారందరినీ కూడా వారిని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. 2014 నుండి మనం చూస్తూ ఉన్నాం, 2 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వైసీపీ కావచ్చు, 2 కూడా మరి అభివృద్ధి అనేటువంటిది పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నిధులు కానీ, ప్రజలు కట్టించినటువంటి పన్నులు కానీ
పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు తీసేసుకొని అభివృద్ధి అనేటువంటిది విస్మరించినటువంటి మాట. భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థుల్ని కనుక గెలిపిస్తే అవినీతి రహిత అభివృద్ధి ప్రధానంగా తీసుకుంటామని 9వ వార్డు జనసేన అభ్యర్థిగా నుంచున్నానండి. నా పేరు దిరిశాల ఆదిలక్ష్మి. భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థిగా నిలబడ్డానండి. కంపల్సరీ గ్లాసు ఓటుకు గుర్తేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాను. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, అమ్మిశెట్టి హరికృష్ణ, మైలా హరికృష్ణ, బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.